ఆకలి మనిషిని కష్టపడేలా చేస్తుంది. అదే ఆకలి మనిషిని అమాంతం కష్టాల్లో కూడా తోసేస్తుంది. ఎలా అంటారా? ఈ కథంతా చూడండి మరి, మీకే అర్థమవుతుంది. మరొకటి, ఈ కథ ద్వారా పిల్లలకు కూడా మంచి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాను. మీరు విని కథ నచ్చితే మీ పిల్లలకు కూడా చూపించండి. విజయపురి అనే గ్రామంలో రాజు రమణి అనే దంపతులు ఉండేవారు. వారికి 2 పిల్లలు. కూతురు ప్రణతికి 12 సంవత్సరాలు, కొడుకు ప్రశాంత్కు 10 సంవత్సరాలు. రాజుది మధ్యతరగతి కుటుంబం. రాజు ప్లంబింగ్ పని చేస్తూ ఉండేవాడు. రమణి ఊళ్ళో ఉన్న పూల తోటలకు వెళ్ళి పూలు కోస్తూ ఉండేది. వారికి వచ్చిన చిన్న చిన్న జీతాలతో వారి జీవితం కొనసాగుతూ ఉండేది. రాజు పనికి ఊరిలో మంచి గుర్తింపు ఉండేది. పైగా రాజు నమ్మదస్తుడు కూడా. అందరూ ఇష్టపడుతూ ఉండేవారు. రమణి కూడా భర్త అడుగుజాడల్లో ఉండేది. రమణి, ఈ వారం నుంచి పక్క ఊరికి వెళ్ళి పని చేయాలి. ఇంటికి రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. మీరు భోజనం చేసి పడుకోండి, నా కోసం ఆలోచించొద్దు అని అంటాడు. ఓ, పక్క ఊరి నుండి కూడా పిలుస్తున్నారండి? అవును రమణి, మన మునసబు గారు నా గురించి చెప్పారంట. వాళ్ళకి పెద్ద బంగళా అంట రమణి. ఈ పనిని శ్రద్ధగా చేసుకుంటే మరిన్ని అవకాశాలు మనకు వస్తాయి. సరేనండి, మీరు మా గురించి ఆలోచించొద్దు, మీ పని మీద ధ్యాస ఉంచండి అని అంటుంది రమణి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రమణి క్యారియర్ ఇచ్చి పనికి పంపిస్తుంది రాజుని. పిల్లలకు స్కూల్కి పంపించి తను కూడా తోటకు వెళ్ళింది. ఇక సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి రమణి ఇంటికి వెళ్ళి వాళ్ళకు కావలసినవి చూసుకుని వంట చేసి పిల్లలకు తినిపించి తను కూడా తినేస్తుంది. ఇక రాత్రికి పిల్లలకు పక్క వేసి కొడుకు ప్రశాంత్ను పడుకోబెడుతున్న సమయంలో ప్రశాంత్ తల్లిని ఇలా అడుగుతాడు. అమ్మా, ఇంత లేట్ అయింది, నాన్న ఎందుకమ్మా ఇంకా ఇంటికి రాలేదు? నాన్నకి పనుంది నాన్న, నాకు ముందే చెప్పారు. పక్క ఊర్లో పనుంది, రావడం లేట్ అవుతుంది, పిల్లల్ని పడుకోమని చెప్పు అని. అయినా నాన్న పక్క ఊరి పని ఎందుకమ్మా ఒప్పుకున్నారు? అదే మన ఊర్లో అయితే ఈ పాటకి ఇంటికి వచ్చేవారు కదా, మాతో భోజనం కూడా చేసేవారు, మమ్మల్ని ఆడిస్తూ పడుకోబెట్టేవారు. ఈరోజు నాన్న లేకపోవడం వల్ల నాకు నిద్రే పట్టడం లేదమ్మా. అది కాదు నాన్న, చెప్పింది విను. ఏంటి కాదమ్మా? నాన్నని ఇక పక్క ఊరికి వెళ్ళొద్దని చెప్పు అని గట్టిగా అంటాడు. పక్కనే తన హోంవర్క్ చేసుకుంటున్న ప్రణతి తమ్ముడు పెద్దగా మాట్లాడడం విని, తమ్ముడు, అమ్మ ముందు ఎందుకంత పెద్దగా మాట్లాడుతున్నావు? ముందు అమ్మ ఏం చెప్తుందో విను అని గట్టిగా అంటుంది. వెంటనే ప్రశాంత్ అరవడం ఆపుతాడు. రమణి, నాన్న, ముందు చక్కగా విను. అక్కని నిన్ను మంచి చదువులు చదివించాలని, ఇంకా మనం పెద్ద ఇల్లు కట్టుకోవాలని మీ నాన్న ఆశరా. దానికోసం నాన్న ఇంకా కష్టపడాలని అనుకుంటున్నారు. ఆ మాటలు విన్న ప్రశాంత్, సరేనమ్మా నాన్న, నువ్వు మా కోసమే ఆలోచిస్తున్నారు కదా, ఇక ఎప్పుడూ నీ మీద అరవనమ్మా అని గట్టిగా తల్లిని కౌగిలించుకొని అలా నిద్రలోకి జారుకుంటాడు. ఇటువైపు ప్రణతి తల్లిని ఇలా అడుగుతుంది. అమ్మా, మొన్న మా ఫ్రెండ్ సైకిల్ కొనుక్కుంది, చాలా బాగుందమ్మా, నాకు కూడా కొనమని నాన్నకు చెప్పమ్మా. సైకిలా? సరే చెప్తాను. ఆ సైకిల్ ఎంతకు కొన్నారంట అని రమణి అడుగుతుంది. ప్రణతి, అమ్మా 10,000 అంట. 10,000? ఇప్పుడు అంత డబ్బులతో సైకిల్ కొనాలా ప్రణతి అని రమణి అంటుంది. అప్పుడు ప్రణతి, అమ్మా, మన దగ్గర డబ్బులు సరిపోకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న సాయం చేస్తాడని చెప్పిందమ్మా. వాళ్ళ నాన్న అందరికీ డబ్బులు సాయం చేస్తాడంట, మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వచ్చు అని కూడా చెప్పింది. ఆ మాటలకు రమణి, ఇప్పుడు అప్పు చేసి సైకిల్ కొనాల్సిన అవసరం ఏముంది ప్రణతి నీకు? ప్రణతి, అదేంటమ్మా అలా అంటావు అని మొహం మార్చుకొని కూర్చుంటుంది. రమణి, ప్రణతి, నీకొక కథ చెప్తాను, శ్రద్ధగా విను. విన్న తర్వాత నీకు సైకిల్ అప్పు చేసి కొనాలా లేక కష్టపడిన డబ్బులతో కొనాలా అని నువ్వే చెప్పాలి అని అంటుంది. ప్రణతి సరేనంటుంది.
మిథిలాపురి అనే గ్రామంలో రామారావు అనే వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర భద్రుడు అనే పడేవాడు ఉండేవాడు. భద్రుడు భార్య పేరు పార్వతి. పార్వతికి డబ్బున్నవారిలా ఉండాలనే ఆశ ఎక్కువగా ఉండేది. ఎవరేది కొనుక్కున్నా నాకు కూడా కావాలి అని భద్రుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండేది. భద్రుడు, లేనిపోని హంగులు మనకు ఎందుకు పార్వతి, ఉన్నదాంట్లో సర్ది పెట్టుకుందాం అని అన్నా వినిపించుకునేది కాదు. అయితే పార్వతి పోరు పడలేక భద్రుడు తన యజమాని అయిన రామారావు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతుండి ఉండేవాడు. రామారావు భద్రుడిని మందలిస్తుండేవాడు. భద్రా, ఎందుకురా మళ్ళీ అప్పు, పాత అప్పే తీర్చలేదు, మళ్ళీ ఎందుకురా అంటే భద్రుడు, అయ్యా, నా భార్య చెప్పిన మాట వినడమే లేదు, వద్దన్నా ఊరుకోవడం లేదు అని అలా సమాధానాలు చెబుతూ అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటాడు. ఒకరోజు భద్రుడు రోడ్డు మీద నడుస్తుండగా వెనుక నుంచి ఒక స్కూటర్ గుద్దేస్తుంది. భద్రుడు పక్కనున్న లోయలో పడిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతి భర్త కోసం పరిగెడుతూ అక్కడికి వస్తుంది. భర్తను హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. మెరుగైన వైద్యం కోసం పట్నం తీసుకెళ్ళాలి అని డాక్టర్ గారు చెప్తారు. పట్నం తీసుకెళ్లాలంటే బోలెడంత డబ్బు అవుతుంది. పార్వతి దగ్గర అంత డబ్బు లేదు. తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అప్పటికే భద్రుడు అందరి దగ్గర అప్పులు చేసి ఎవ్వరికీ తీర్చడు. అందుకని ఎవ్వరూ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోరు. పార్వతి భద్రుడి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. భద్రుడు పార్వతితో ఇలా అంటాడు. పార్వతి, ఎన్నోసార్లు చెప్పాను, విన్నావా నువ్వు? డబ్బును వృధాగా ఖర్చు పెట్టకు అని. ఇప్పుడు చూడు మనం ఏ స్థితికి వచ్చామో. నాకు ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎవరు సాయం చేస్తారు అని గట్టిగా అంటాడు. పార్వతి, క్షమించండి, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఉన్న వస్తువులన్నీ అమ్మి మిమ్మల్ని పట్నం తీసుకుని వెళ్ళి వైద్యం చేయిస్తానండి, మీరు కంగారు పడద్దు అని అంటుంది. అన్నీ అమ్మేస్తావా? ఎందుకు పార్వతి ఇప్పుడు అని అంటాడు భద్రుడు. భద్రుడికి యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న రామారావు అప్పుడే అక్కడికి వస్తాడు. జరిగిందంతా వింటాడు. ఇప్పుడైనా తెలుసుకున్నావా పార్వతి? లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళి అప్పులు చేసి ఆఖరికి ఏ స్థితికి వచ్చావో? నువ్వు ఏమీ అమ్మనక్కర్లేదు. ఇదిగో నేను డబ్బులు ఇస్తాను, అవి తీసుకుని వెళ్ళి భద్రుడికి వైద్యం చేయించు. కానీ పార్వతి, ఒక షరతు. భద్రుడికి నయమైన తరువాత భద్రుడు ఒక్కడే పనిచేయడం కాదు, నువ్వు కూడా పనిలోకి వెళ్ళు. నా దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం చెల్లించు అని అంటాడు. దానికి ఇద్దరు సరేనంట. ఈ కథ ద్వారా నువ్వేం తెలుసుకున్నావు ప్రణతి అని రమణి అడుగుతుంది. అమ్మా, అర్థమైంది. ఉన్నదానిలోనే సరిపెట్టుకోవాలి, ఆర్భాటాలకు వెళ్ళకూడదు అని. అదే కాదు ప్రణతి, ఏది ఉత్తికినే తీసుకోకూడదు. కష్టపడి సంపాదించాలి, ఆ డబ్బులతోనే ఏదైనా కొనుక్కోవాలి. ఆ మాటలకు కూతురు ప్రణతి, సరేనమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి వాటి గురించి అడగనమ్మా అని అంటుంది. కూతురు మాటలు విన్న రమణి సంతోషిస్తుంది. ఒక వారం రోజుల తరువాత రాజు సాయంత్రం బేగానే ఇంటికి వచ్చేస్తాడు. రమణి, అదేంటండి ఇంటికి బేగా వచ్చేశారు, పని అయిపోయిందా? రాజు, అయిపోయింది రమణి అని రమణికి ఏదో అనుమానం వస్తుంది. పిల్లలు పడుకుంటారు. రమణి రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? పనిలో ఏమైనా అయ్యిందా? రాజు, ఏమీ లేదు రమణి, చేయని తప్పుకు నేను శిక్ష భరించాల్సి వస్తుంది అని అంటాడు. రమణి, అసలు ఏమైందండి? నేను పనిచేస్తున్న ఇంటి యజమాని మన ఊరు మునసబు ఇద్దరు స్నేహితులంట. నేను నాతో పనిచేస్తున్న 4 కుర్రాళ్ళు ఈ యజమాని గురించి అతను పిసినారి, పెళ్ళాం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని ఏవేవో మాట్లాడుతుండడం వాళ్ళ ఆవిడ గమనించి ఆ యజమానికి చెప్పిందంట. ఆ యజమాని కోపం తెచ్చుకుని మమ్మల్ని అందరినీ చెడామడా తిట్టాడు. అందులో నేను లేనండి అని చెప్పినా ఊరుకోలేదు. మీకు ఈ ఊర్లో ఎటువంటి పని దొరకకుండా చేస్తాను అని అన్నాడు. అదే కాకుండా ఈరోజు మన ఊరి మున్సిపు గారు నన్ను పిలిచి ఇలా తిట్టారు. నిన్ను నమ్మి పంపించినందుకు నాకు ఇలాంటి పేరు తీసుకొస్తావా? నీ వల్ల నా పరువు పోయింది, మా స్నేహం చెడిపోయింది.
ఇక నీకు ఈ ఊర్లో ఏ పని లేకుండా చేస్తాను అని తిట్టాడు. ఏం చేయాలి రమణి, నాకు ఏం తెలియట్లేదు అని రాజు బాధపడుతుంటాడు. రమణి, మీరు బాధపడకండి, అలా దిగులుగా కూడా కూర్చోవద్దు, ఏదో ఒక పనికి దొరుకుతుంది. అప్పటి వరకు నేను వెళ్తున్నాను కదా, వాటితో ఎలాగోలా సర్దుకుందాం అని సర్ది చెబుతుంది. మరుసటి రోజు రమణి పొలానికి వెళ్తుంది. అప్పటికే జరిగిన విషయం ఊరంతా తెలిసిపోవడం వల్ల రమణి పనిచేస్తున్న దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉండేవారు అందరూ. అమ్మాయి, ఇలా అంట కదా, అయినా కూడు పెట్టిన గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు కదా అని రమణిని గుచ్చి గుచ్చి అడుగుతుండేవారు. తిరిగి సమాధానం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో ఎవ్వరూ ఉండరు. ఇలా 4 రోజులు గడిచిన తర్వాత రమణి రాజుతో ఇలా అంటుంది. ఏమండి, నేను ఇక్కడ పని చేయనండి. అందరూ ఏదో ఒక వంకతో జరిగిన విషయాన్ని పదే పదే మాట్లాడి నన్ను విసిగిస్తున్నారు. నాకు ఇంకా ఇక్కడ పని చేయాలని లేదండి అని అంటుంది. రాజు, సరే రమణి, ఇబ్బంది పడి నువ్వు పని చేయొద్దు, మనం వేరొక ఊరు వెళ్దాం, అక్కడికి వెళ్ళి పని వెతుక్కుందాం అని రోజు 2 బస్సులు మారి పని కోసం వెతుకుతూ ఉండేవారు. ఏ రోజు తెచ్చుకున్న డబ్బులు ఆ రోజు ఖర్చులకే సరిపోయేది వాళ్ళు చేస్తున్న పని. అలా 2 నెలలు గడిచింది. ఒకరోజు రాజు ఎంత గాలించినా పని దొరకలేదు. ఇటువైపు రమణికి కూడా ఏ పని దొరకలేదు. ఇద్దరు ఎవరికి వారు ఇంటికి వచ్చే సమయంలో రాజు బస్సులో ప్రయాణిస్తుండగా ఇలా అనుకుంటాడు. చేతిలో డబ్బులు లేవు, పిల్లలు నేనేం తీసుకొస్తానా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాను, ఉట్టి చేతులతో వాళ్ళ ముందు ఎలా నిలబడతాను అని. ఇక ఇటువైపు రమణి ఊరి లోపలికి వస్తుండగా తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇంట్లో సరుకులేమీ లేవు, ఈరోజు డబ్బులతో తెచ్చుకుందాం అనుకున్నా. మొన్ననే పక్కింటి వాళ్ళని కూడా అడిగి తీసుకున్నాను, వాళ్ళకి ఇంకా తిరిగే ఇవ్వలేదు అవి. ఇప్పుడు ఏ ముఖంతో వెళ్ళి అడుగుతాను వాళ్ళని అని బాధపడుతూ ఉంటుంది. యువతల పిల్లలు తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రశాంత్ తన అక్కని ఇలా అడుగుతాడు. అక్కా, ఇంకా అమ్మా నాన్న రాలేదేంటి? ఈ పాటికి వచ్చేయాలి కదా. ప్రణతి, ఉండరా, వచ్చేస్తారు, ఇందాకల నుంచి అడుగుతున్నావు. లేదక్కా, ఒక్కసారి రోడ్డు వరకు వెళ్ళొచ్చేద్దామా? వద్దురా, ఈ లోపల వాళ్ళ ఇంటికి వచ్చేస్తే కంగారు పడతారు మనం ఇక్కడ కనిపించకపోతే. మనం ఇక్కడే ఉందాం. 2 గంటల తర్వాత, అక్కా, నాకు ఆకలేస్తుంది, పదక్కా, అమ్మా నాన్న వచ్చారో లేదో చూద్దాం అని అడుగుతాడు ప్రణతిని. ప్రణతి తమ్ముడు గోల భరించలేక, ప్రణతి పదరా వెళ్దాం అని తలుపుకు తాళం వేసి తీసుకొని వెళ్తుంది. రోడ్డు వైపుగా చూస్తారు, ఎంతకీ రారు. ప్రశాంత్, అక్కా, నాకు విపరీతమైన ఆకలి వేస్తుందక్కా అని అంటాడు. అలా దారిలో వాళ్ళిద్దరూ వెళ్తుండగా వాళ్ళకి ఒక పెళ్లి ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. అక్కడ అందరూ భోజనాలు చేస్తుంటారు. కొంతమంది భోజనాలు సరిగా తినకుండా ఒక పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంటారు. ప్రశాంత్ అది చూసి వాళ్ళక్కతో ఇలా అంటాడు. అక్కా, అటు చూడు, భోజనాలు పెడుతున్నారు, మనం కూడా వెళ్దామక్కా. ప్రణతి, వద్దురా తమ్ముడు, మనల్ని పిలవలేదు కదా, మనం వెళ్ళకూడదు అని అంటుంది. ప్రశాంత్, పోనీ వాళ్ళని అడుగుదామక్కా, నాకు చాలా ఆకలేస్తుంది. ప్రణతి, వద్దురా తమ్ముడు, అమ్మ చెప్పింది ఊరికనే ఎవరి దగ్గర మనమేదీ తీసుకోకూడదు అని. ఆ మాటలకు ప్రశాంత్, అక్కా, వాళ్ళేంటక్కా అలా భోజనాన్ని పడేస్తున్నారు? మనలాంటి వాళ్ళం అలాంటి భోజనం దొరకలేదని ఇంత బాధపడుతుంటే. ప్రణతి, అవునరా, నాకు అర్థం కావటం లేదు, అంత ఖరీదైన వంటకాళ్ళు వాళ్ళు ఎలా పారేస్తున్నారో. మనకేమో అటువంటి తిండే దొరకదు. మన అమ్మా నాన్న అంత కష్టపడితేనే మనకు రోజు అన్నం, కూర, చారు మాత్రమే దక్కుతుంది. మరి వాళ్ళు ఎంత కష్టపడితే
అంత మంచి భోజనాన్ని అందరికీ పంచగలుగుతున్నారు? అది ఎవరూ అర్థం చేసుకోకుండా అలా పడేస్తున్నారేంట్రా అని. ప్రశాంత్ వాటిని చూస్తూనే నాకు నోరు ఊరిపోతుందక్కా అని అంటాడు. ప్రణతి, సరేరా, వాటిని చూడగానే నాకు కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది. ఒక పని చేద్దాం, ఎవరికీ తెలియకుండా చాటుగా వెళ్ళి తీసుకుందాం అని అంటుంది. ఇటువైపు రాజు పిల్లలకు ఏమీ తేలాయక నిస్సహాయ స్థితిలో మౌనంగా రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. ఎదురుగా చూస్తే ఎవరిదో ఫంక్షన్ హాల్ కనబడుతుంది. పోనీలే, ఇక్కడి నుండి ఏదైనా పట్టుకుని వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ అతిథులకు మాత్రమే ఆహ్వానం అని బోర్డు మీద రాసి ఉంటుంది. అది చూసి రాజు చాలా బాధపడతాడు. అటువైపుగా చూస్తే ఎవరూ సరిగా భోజనాలు చేయకుండా భోజనాల ప్లేట్లను పక్కన పడేసి వెళ్తూ ఉంటారు. అవి చూసి రాజు కాసేపు ఆలోచిస్తాడు. రాజు తన మనసులో ఇలా అనుకుంటాడు, పిల్లల కడుపు మార్చడం కన్నా ఇవి పట్టుకెళ్ళి వాళ్ళకి తినిపించడంలో తప్పేమీ లేదు. ఆ దేవుడు ఈ పూటకి ఇదే ఇచ్చాడని తృప్తిపడతాను అని అటువైపుగా వెళ్తాడు. ఇటువైపు రమణి కూడా నడుస్తూ ఉంటుంది. తను కూడా అదే ఫంక్షన్ హాల్ చూస్తుంది. అబ్బా, ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. వడ్డించిన వాళ్ళని కొంచెం ఇమ్మని అడుగుతాను, ఇస్తారేమో అని కొంచెం ముందుకు వెళ్ళగా ఒక అతను రమణిని అక్కడే ఆపేస్తాడు. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అతిథులకు మాత్రమే ఆహ్వానం, వెళ్ళు వెళ్ళు అని అంటాడు. రమణి అతనితో, అయ్యా, పిల్లల కోసం కొంచెం పెట్టండి అని అడుగుతుంది. మీలాంటి వాళ్ళు తర్వాత రావాలమ్మా, ఇప్పుడు కాదు, వెళ్ళు వెళ్ళు అని పంపించేస్తాడు. రమణి చాలా బాధపడుతుంది. భగవంతుడా, పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారో ఏంటో, నా పిల్లల ఆకలి ఎలా తీర్చాలి తండ్రి అని బాధపడుతుంది. అలా అటువైపు చూడగా అక్కడ చాలామంది తినకుండా భోజనాల ప్లేట్లను పక్కన పడేస్తుంటారు. ఆ ప్లేట్లను చూస్తూ రమణి ఇలా ఆలోచిస్తుంది. ఆ భోజనాన్నైనా పిల్లలకి పట్టుకెళ్ళనా? అయినా ఎవరో తిని పడేసింది నా పిల్లలకు పెట్టాలా అని రమణి వెనకడుగు వేస్తుంది. దొంగతనం చేస్తే తప్పు, కానీ వద్దు అని వదిలేసిన భోజనాన్ని తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఈరోజు ఈ భోజనాన్నే దేవుడు ఇచ్చిన ప్రసాదంగా భావిస్తాను అని ముందుకు వెళ్తుంది. అలా 3 దారులలో పిల్లలు, తల్లి, తండ్రి ఒకే దగ్గరకు వస్తారు. ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోయి బాధతో కుమిలిపోతూ ఉంటారు. ప్రణతి ఇలా అంటుంది, అమ్మా, తమ్ముడికి చాలా ఆకలి వేసింది, నాకు కూడా అమ్మా. మీరు ఇంకా ఇంటికి రాకపోయేసరికి మీకోసం బయలుదేరాము. అప్పుడు ఈ ఫంక్షన్ హాల్ కనిపించిందమ్మా, అందుకని ఇక్కడికి వచ్చామమ్మా అని అంటుంది. పిల్లల బాధను అర్థం చేసుకున్న రమణి, పర్వాలేదమ్మా, ఈరోజు నాకు కూడా పని దొరకలేదు. నేను కూడా మీకు ఈ భోజనాన్ని తీసుకొద్దామని అనుకున్నా అని ఏడుస్తుంది. రాజు ఇలా అంటాడు, నాకు కూడా ఈరోజు పని దొరకలేదు రమణి. పిల్లలు ఆకలితో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉట్టి చేతులతో వాళ్ళ దగ్గరికి వెళ్తే బాధపడతారేమో అని ఇక్కడ భోజనం తీయడానికి వచ్చాను అని బాధపడతాడు. అలా బాధపడుతున్న ఆ కుటుంబాన్ని చూసి ఒక పెద్దాయన అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాడు. నేను మీ మాటలు విన్నాను. పిల్లల ఆకలి తీర్చడానికి తల్లిదండ్రులు ఎంతలా కష్టపడతారో నాకు తెలుసు. మీ కుటుంబం ఈ భోజనం కోసం ఎంతగా ఎదురు చూస్తుందో నాకు అర్థమవుతుంది. మీరు బాధపడకండి, నాతో రండి, మీకు భోజనం పెట్టిస్తాము అని అంటాడు. ఆ మాటలకు రమణి, వద్దయ్యా, మేము ఈ భోజనే పట్టుకెళ్తాము అని అంటుంది. వద్దమ్మా, లోపలికి రండి, మంచి భోజనం తిందురు గాని. పోనీ ఊరికినే వద్దులేమ్మా, భోజనానికి డబ్బులు ఇద్దుగానిలే అని అంటాడు. ఆ మాటలకు రాజు, మాకు ఏ పని లేదండి మీకు డబ్బులు ఇవ్వడానికైనా అని అంటాడు. ఆ పెద్దాయన, ఓహో అలాగా, అయితే ఆ పని కూడా నేనే ఇస్తాను, రండి, పని చేసి ఆ భోజనం తగ్గ డబ్బులు నాకు ఇచ్చేయండి అని అంటాడు. రాజు కుటుంబం సరేనండి అని
అక్కడి నుండి లోపలికి వెళ్ళి భోజనం చేస్తారు. మరుసటి రోజు నుండి ఆ పెద్దాయన ఇంటి దగ్గర పనిచేస్తూ వారి తలరాతను మళ్ళీ మార్చుకుంటారు. ఆకలి అనే ఈ కథ ద్వారా పిల్లలకు భోజనం మీద ఉండే చిరాకు, స్థాయికి మించి కోరికలు కోరడం అనేవి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయి. వారికి చదువుతో పాటు విలువలను కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను. ఈ కథ చేయడానికి సమయం ఎక్కువే తీసుకున్నాను, కానీ మీకు నచ్చిన కథ చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.